సముద్రాలను కలిపింది ఈ కాలువ. దేశాలను దగ్గర చేసింది. ప్రపంచాన్ని వేగంగా ముందుకు నడిపించింది. అదే సూయెజ్ కెనాల్. ప్రపంచానికి ఒక జీవనరేఖ. సముద్రం మీద సూర్యాస్తమయం. ఎర్రటి కాంతిలో పెద్ద పెద్ద నౌకలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇది ఒక సాధారణ నీటి మార్గం కాదు. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని మార్చేసిన మార్గం. అదే సూయెజ్ కెనాల్. ప్రపంచాన్ని కలిపిన కల. ఒకప్పుడు యూరప్ నుండి ఆసియాకి వెళ్లాలి అంటే నౌకలు మొత్తం ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుని వెళ్లాల్సి వచ్చేది. అది చాలా పొడవైన ప్రయాణం. సమయం, డబ్బు రెండూ ఎక్కువగా ఖర్చవుతాయి. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మెడిటరేనియన్ సముద్రాన్ని రెడ్ సీతో కలిపితే? అది అసాధ్యమనిపించింది. కాని కొందరు దాన్ని నిజం చేయాలని నిర్ణయించారు. సాహసం ప్రారంభం. 1869 సంవత్సరం. ఫ్రాన్స్ ఇంజనీర్ ఫెర్డినాండ్ డి లెసెప్స్ నాయకత్వంలో భారీ ప్రాజెక్టు మొదలైంది. ఎడారి మధ్యలో కాలువ తవ్వటం అంటే చిన్న విషయం కాదు. వేలాది మంది కార్మికులు, కఠినమైన వాతావరణం, నీరు లేకపోవటం అన్నింటినీ ఎదుర్కొని పని కొనసాగింది. ఏళ్ల తరబడి కష్టపడి చివరకు ఒక అద్భుతం జరిగింది. సముద్రాలను కలిపే కాలువ సిద్ధమైంది. ప్రపంచం మారిపోయింది. సూయెజ్ కెనాల్ ప్రారంభమైన తర్వాత యూరప్ నుండి ఇండియా దూరం తగ్గింది. ప్రయాణ సమయం తగ్గింది. వ్యాపారం వేగంగా పెరిగింది. ఇది కేవలం ఒక కాలువ కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక నాడిలాంటి మార్గం. సూయెజ్ సంక్షోభం 1956లో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఈ కాలువపై నియంత్రణ కోసం దేశాలు పోటీపడ్డాయి. ఈజిప్ట్ అధ్యక్షుడు గమాల్ అబ్దెల్ నాసర్ కాలువను జాతీయీకరించాడు. దాంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ కలిసి దాడి చేశాయి. ఈ సంఘటనను ప్రపంచం సూయెజ్ క్రైసిస్గా గుర్తించింది. ఆధునిక కాలంలో సమస్యలు సూయెజ్ కెనాల్ ఎంత ముఖ్యమో అంత సున్నితమైనది కూడా. 2021లో ఒక పెద్ద కంటైనర్ నౌక ఈ కాలువలో ఇరుక్కుపోయింది. కొన్ని రోజులు ప్రపంచ వాణిజ్యం నిలిచిపోయింది. ప్రతిరోజు బిలియన్ల డాలర్ల నష్టం జరిగింది. అప్పుడు ప్రపంచం గ్రహించింది, ఈ ఒక్క కాలువ మీద ఎంత ఆధారపడుతున్నామో. ప్రస్తుతం సూయెజ్ కెనాల్ స్థితి ఇప్పుడు సూయెజ్ కెనాల్ ప్రపంచంలో అత్యంత బిజీ మార్గాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం వేల నౌకలు ప్రయాణిస్తాయి. ప్రపంచ వాణిజ్యంలో పెద్ద భాగం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఈజిప్ట్ ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రధాన ఆదాయం. ఇటీవల కాలంలో ఈజిప్ట్ ప్రభుత్వం దీన్ని మరింత విస్తరించింది. ఎందుకు ఇది అంత స్పెషల్? సూయెజ్ కెనాల్ ప్రత్యేకతలు. 2 సముద్రాలను కలిపిన మార్గం ప్రపంచ వ్యాపారాన్ని వేగవంతం చేసింది. ఒక దేశానికి భారీ ఆదాయం, గ్లోబల్ ఎకానమీకి కీలకం. ఒక చిన్న కాలువలా కనిపించినా దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉంది. ఎడారిలో తవ్విన ఈ మార్గం ప్రపంచాన్ని దగ్గర చేసింది. మనకు ఇది ఒక పాఠం చెబుతుంది. ఒక ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు. సముద్రాలను కలిపింది ఈ కాలువ. దేశాలను దగ్గర చేసింది. ప్రపంచాన్ని వేగంగా ముందుకు నడిపించింది. అదే సూయెజ్ కెనాల్. ప్రపంచానికి ఒక జీవనరేఖ.